వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 8 power 8 ప్లస్ 8 power 8 ప్లస్ 8 power 8 ప్లస్ 8 power 8 డివైడెడ్ బై 4 power 8 ప్లస్ 4 power 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నారు. సో ఈ క్వశ్చన్ని చూసి భయపడకండి, ఈజీగా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాస్తున్నా. 8 power 8 ప్లస్ 8 power 8 ప్లస్ 8 power 8 ప్లస్ 8 power 8 డివైడెడ్ బై 4 power 8 ప్లస్ 4 power 8. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 8ని నేను 2 క్యూబ్ లాగా రాసుకుంటా. సో 2 క్యూబ్ హోల్ పవర్ 8 ప్లస్ 2 క్యూబ్ హోల్ పవర్ 8 ప్లస్ 2 క్యూబ్ హోల్ పవర్ 8 ప్లస్ 2 క్యూబ్ హోల్ పవర్ 8 డివైడెడ్ బై ఈ 4ని కూడా నేను 2 స్క్వేర్ లాగా రాసుకుంటా. అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ 8 ప్లస్ 2 స్క్వేర్ హోల్ పవర్ 8. ఇప్పుడేమవుతుంది 2 పవర్ 3 ఇంటూ 8 అంటే 24 ప్లస్ 2 పవర్ 24 ప్లస్ 2 పవర్ 24 ప్లస్ 2 పవర్ 24 డివైడెడ్ బై ఇక్కడ 2 పవర్ 2 ఇంటూ 8 అంటే 16 ప్లస్ 2 పవర్ 16. సో నేను ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి 2 పవర్ 24 కామన్ తీస్తా. సో 2 పవర్ 24 ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై డినామినేటర్లో కూడా 2 పవర్ 16 కామన్ తీస్తా. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 16 ఆఫ్ 1 ప్లస్ 1. సో ఇప్పుడు ఏమొస్తుంది 2 పవర్ 24 ఆఫ్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 4 వస్తుంది డివైడెడ్ బై 2 పవర్ 16 ఆఫ్ 1 ప్లస్ 1 అంటే 2. సో ఇక్కడ 2 1s 2 2s తోటి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏమొస్తుంది 2 పవర్ 24 ఇంటూ 2 బై 2 పవర్ 16. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ n ప్లస్ n అనమాట. సో ఇక్కడ న్యూమరేటర్ మనకు అలాగనే ఉంది చూడండి. m అంటే 24, n అంటే ఏమీ లేనప్పుడు 1 లాగా కూడా రాసుకోవచ్చు కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 24 ప్లస్ 1 డివైడెడ్ బై 2 పవర్ 16. సో 2 పవర్ 24 ప్లస్ 1 అంటే 25 డివైడెడ్ బై 2 పవర్ 16. ఇంకో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n అనమాట. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 పవర్ 25 మైనస్ 16. సో 2 పవర్ 25 మైనస్ 16 అంటే 9. సో ఆన్సర్ వచ్చేసి 9 అంటే ఎంత 512. సో ఆన్సర్ వచ్చేసి 512 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 512. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.